ఈరోజు దేశ రాజకీయాలలో ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఎన్నికల్లో నెగ్గాలి అంటే ఎన్నికల కమిషన్ను కూడా దుర్వినియోగపరిచి బ్రతికున్న ఓటర్లను చనిపోయినట్టుగా, లేని ఓటర్లను ఉన్నట్టుగా నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ ఒక పక్కన, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో సాధించుకున్న ప్రజాస్వామ్యం శాంతియుతంగా ప్రపంచాన్నే జయించవచ్చు అని ఆదర్శంగా నిలబడిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని రక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం, ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన. అందుకే రాజ్యాంగ వ్యతిరేకులైన, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్లను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది, ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది.
అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. వారికి మద్దతు ఇవ్వవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలను వాటి నాయకత్వాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గం తరఫున వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో రెండవ పెద్ద స్థానం ఉపరాష్ట్రపతి, దానికి అభ్యర్థిని పెట్టమంటే కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి ఒక బీసీ క్యాండిడేట్ దొరకలేదు. ఎంత అన్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎట్లుంటుందో చూడండి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఏం తేడా ఉందో చూడండి. టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్నే ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ సొమ్ముని తీసుకుపోయి బీహార్లో ఓ తప్పుడు ప్రచారానికి హెలికాప్టర్ ఖర్చు పెడతా ఉన్నారు. సంజయ్ కుమార్ అనే ఎవరైతే సెఫాలజిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో వార్త రాస్తాడో ఆ వార్తనే నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప అక్కడ వాళ్ళు ఆరోపించినటువంటి రామ్ టేక్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీ ఎవరు, ఆయనకు వచ్చిన ఓట్లేంది, ఆయన అసెంబ్లీ పరిధిలో పోలైన ఎన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి తెలివై ఎవరో రాసిస్తే చదువుతున్నారు కాబట్టి ఈ పొరపాట్లు వస్తూ ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే నిన్న ఎంపీ చెప్తున్నాడు, మేము వారం రోజులు ఉద్యమం తెచ్చి తెలంగాణకు యూరియా తెచ్చినామంట. 2 సార్లు ప్లే కార్డులు పట్టుకున్నారు. ఇజ్జత్ సిగ్గుండాలే మాట్లాడేందుకు ఇచ్చేది మేము తెలంగాణ రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాం. దేశానికి రావాల్సినటువంటి యూరియా 26% ఆఫ్ ద యూరియా చైనా నుంచి రాక కొంచెం ఆలస్యమైందని చెప్పి మంత్రి గారు చెప్తా ఉంటే మేము వారం రోజులుగా ఎంపీలంతా కష్టపడ్డాం. ఎక్కడ కష్టపడ్డారు? ఒక్కసారి తంతెల మీద పేపర్ పట్టుకుంటే అట్లా పోతున్నాయి వచ్చి ఫోటో దిగిపోయింది. దానికి వీళ్ళు బాగా కష్టపడట కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తే యూరియా వచ్చిందంట. ఇది వీళ్ళు మాట్లాడేటువంటి విధానం. అందుకని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నోరుతో నవ్వడం నొసలతో ఎక్కిరించడం మినహా తెలంగాణ సమాజం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కట్టుబడి ఉండలేదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా మాకే ఓటేయాలని అడుగుతున్నాడు. మేము చెప్తా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పిన ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటే మీరు చెప్పిన 42% బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మేము ఒక ఓబీసీకి అవకాశం ఇచ్చినాం, ఉపరాష్ట్రపతిగా మాకు ఓటేయండి. మీ నిజాయితీని నిరూపించుకోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఏదో న్యాయ కోవిధులంట. ఎవరు తక్కువ ఉన్నారన్న లోక్సభలో రాజ్యసభలో వకాలతులు తెలియని వాళ్ళు ఎవరు? ఇప్పుడు వచ్చి కొత్తగా జడ్జి గారు ఆ కుర్చీలో కూర్చొని చేసేది ఏముంటుంది? ఎట్లా గెలుస్తారు? గెలవని పదవులకేమో న్యాయ కోవిధులను పెడతారు, గెలిచేటేమో మీకు నచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారు. ఎట్లా గెలుస్తాడు రేవంత్ రెడ్డి గారు? ఒక సుప్రీంకోర్టులో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక జడ్జిని తెచ్చి ఏదో ఉద్ధరిస్తా ఉన్నాం అన్నట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం వల్ల తెలంగాణ సమాజానికి అవమానం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఓటు చోరీ ప్రయత్నం అంతా 100% తప్పుడు ప్రయోగం, తప్పుడు ప్రయత్నం. దొంగనే దొంగ 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 అని రోజు అరిచినట్టు ఒక నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతామని సింగిల్ డిజిట్కే కన్ఫైన్ అవుతామని బాధలో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది తప్ప ఇంకొకటి కాదు. అనురాగ్ ఠాకూర్ని అఫిడవిట్ ఎందుకు అడుగుతలేరు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నాడు. ముందు మాట్లాడింది మీరు కాబట్టి ముందు మీరు ఈయనరి ఒక మంచి సాంప్రదాయాన్ని మీరు నెలకొల్పుండ్రి, తర్వాత అనురాగ్ ఠాకూర్ గారు కూడా వచ్చి అఫిడవిట్ ఇస్తారు. అంతేగాని నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే మాట, నేను చెప్పిందే పద్ధతి. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో అది జరగదు. పార్లమెంటు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మేము అన్ని వ్యవస్థల్ని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మిమ్మల్ని సుప్రీంకోర్టు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదంటే మీ చెల్లె సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు మా అన్నని అడిగితే అందుకంటది. అంటే కోర్టుల్ని గౌరవించారు, ఎలక్షన్ కమిషన్ని గౌరవించారు, స్పీకర్ని గౌరవించారు, పార్లమెంటరీ ప్రజా సాంప్రదాయాన్ని ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పాలించిన మీరు గౌరవించారు. ఇది మీ నాయకుని ఆలోచన, మీకు తెలిసినటువంటి విధానం. అందుకని నకల్ మారనేకే లేవి అకల్ రాయనా అని చెప్తారు. ఆయన ఎవరో సెఫాలజిస్ట్ ఒక పేపర్లో రాస్తే ఆర్టికల్, దాన్ని పట్టుకొని 52% ఓట్లు చోరీ అయినాయి. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు సూటిగా, ఈ దేశంలో ఏ ఒక్క పార్లమెంట్లోనన్నా 52% కొత్తగా చేరినా 52% ఓట్ల డిలీషన్ జరిగినా ఐఎమ్ రెడీ టు క్విట్ ద పాలిటిక్స్. యూ ప్లీజ్ కమ్ అండ్ ప్రూవ్ అవుట్ ఆఫ్ 543 పార్లమెంట్స్ ఎక్కడైనా ప్రూవ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. ఓటు చోరీ జరగలేదని చెప్పడానికి. కొన్ని చోట్ల అవకతవకలు జరిగిన మాట వాస్తవం.
దొంగలు వచ్చి ఓట్లు వేసుకోవడానికి ఓటర్ లిస్టులో పేరు తెచ్చుకున్న మాట వాస్తవం. అగో వాటిని సరిదిద్దడానికే ఎస్ఐఆర్ తీసుకొచ్చినాం. వెస్ట్ బెంగాల్ నుంచి ఇల్లీగల్గా బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు ఈ దేశంలోకి వచ్చి బీహార్ ఎన్నికల ఫలితాలని, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలని మార్చేటందుకు దొంగ ఓట్లని ఓటర్ లిస్టులో చేర్చుకున్న సందర్భంలో తప్పకుండా ఎస్ఐఆర్ చేస్తాం. అది తెలంగాణలో కూడా చేస్తాం, ఈ దేశం అంతా చేస్తాం. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. దొంగ ఓట్లు తీసేయాలి, ఒకరు 2 చోట్ల ఓటు వేయొద్దు, తప్పుడు విధానాలు అవలంబించకూడదు అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన.